వాళ్ళు ఎట్లయిపోయిందంటే మీకు అందరికి కూడా ఈ యూట్యూబ్ ఛానళ్ళు, న్యూస్ పేపర్లు, రెగ్యులర్ ఛానల్ ఎక్కువైపోయి పోటాపోటీన అన్ని ఊహాజనిత వార్తలు ఎక్కువైపోయినాయి. సో ముందు నిజమైన వార్తలు ఉండాలి. ముఖ్యమంత్రి గారు 17 పార్లమెంటు నియోజకవర్గాలకి 17 మంది సీనియర్ నాయకులను, మంత్రులని నియమించడం జరిగింది. మల్కాజిగిరి అత్యంత కీలకం, ఎందుకంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. దానికి ఇన్ఛార్జ్ తుమ్మల నాగేశ్వరరావు గారు మంత్రివర్యులు. వారు కాంటెస్టెడ్ క్యాండిడేట్లని సమావేశానికి పిలిచడం జరిగింది. దాంట్లో నేను ఒక కాంటెస్టెడ్ ఎల్బీ నగర్ అభ్యర్థిగా వెళ్ళడం జరిగింది. దాంట్లో ముఖ్య నాయకులతో చర్చించుకొని అభ్యర్థి నిర్ణయం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారికి వదిలిపెట్టినాం, వారు ఎవరిని పోటీ చేస్తున్నది. నన్ను అడిగిన ప్రశ్నకి నేను పార్లమెంటుకు పోటీ చేయట్లేదు, నా టికెట్ అడగట్లేదు, ఎల్బీ నగర్ ప్రాంతానికే పరిమితం, ఎల్బీ నగర్ నియోజకవర్గానికే పరిమితం.